అందరికీ ఈరోజు మీకు సంగటి చేయడం చూపిస్తాను. ఈరోజు మాకు సంగటి సండే స్పెషల్. ఫస్ట్ ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకొని 2-3 టైమ్స్ బాగా కడగాలి. మా సైడ్ రేషన్ బియ్యమే యూజ్ చేస్తారు, డైలీ వండుకునే యూజ్ చేయరు. బాగా కడిగాక గిన్నె నిండా వాటర్ పోసి ఇలా పెట్టాలి. వాటర్ కొంచెం ఎక్కువే పడతాయి. నెక్స్ట్ గ్యాస్ పైన పెట్టి ఇలా వెలిగించాక ఇలా పొంగు పడుతుంది. పొంగు పట్టాక ప్లేట్ తీసేయాలి. రైస్ని బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఇదిగో ఇలా బాగా ఉడుకుతుంది, ఇలా ఉడకనివ్వాలి. వీడియోలో చూపించినట్టు ఇలా బాగా ఉడకాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తోనే పిండి తీసుకొని అంతే పోయాలి. పిండి తీసుకొని ఇలా పోసాక ఒక 10 మినిట్స్ అలా ఉడకనివ్వాలి పిండిని కూడా. పిండి 10 మినిట్స్ తర్వాత కొంచెం రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది, బాగా ఉడికిద్ది. అప్పుడైతే ఉండలు కట్టవు. అడుగంటకుండా ఒక తెడ్డు ఉంటుంది, ఆ తెడ్డుతో ఇలా తిప్పుతూ ఉండాలి. తెడ్డుతో కొంచెం తిప్పుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. మా సైడ్ అయితే మేము ఇలానే చేస్తాము, వేరే సైడ్ వేరేలా చేస్తారు. నేను చూసాను యూట్యూబ్లో చాలా వీడియోస్. బాగా ఉడుకుతుంది సంగటి, చూడండి వీడియోలో. మీకు ఎసరు ఎక్కువ అవుతాయి అనిపిస్తే కొంచెం గ్లాస్తో పక్కన తీసి పెట్టుకోవచ్చు, తర్వాత తక్కువైతే కొయ్యొచ్చు అవి. ఇలా బాగా ఉడికింది, కలర్ కూడా చేంజ్ అయింది సంగటి పిండి. ఈ సంగటిలోకి మటన్ కర్రీ కానీ చికెన్, నాటుకోడి చికెన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా బాగా తిప్పాలి, ఉండలు కట్టకుండా ఉంటాయి బాగా తిప్పితే. గ్యాస్ మీద అయితే సరిగ్గా తిప్పలేము, ఇలా కిందకి దింపి కింద పెట్టి బాగా తిప్పాలి. ఇలా వీడియోలో చూపించినట్టు బాగా కలబెడితే ఉండలు కట్టకుండా బాగా వస్తుంది. ఇలా తిప్పాక మళ్ళీ 5 మినిట్స్ గ్యాస్ మీద పెట్టాలి, సంగటి కొంచెం గట్టి పడుతుంది. అంతే, మనకు వేడి వేడి సంగటి రెడీ అయిపోతుంది. టేస్టీ సంగటి. ఇలా ఎంతమందికి సంగటి చేయడం వచ్చో కామెంట్ చేయండి. మీ సైడ్ ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంతే వీడియో. బాయ్ బాయ్.